శ్రీకృష్ణుని నిర్యాణం. కురుక్షేత్ర సంగ్రామం అనంతరం ఒకనాడు కన్వ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, నారద మహర్షులు శ్రీకృష్ణుని దర్శనార్థం ద్వారకకు విచ్చేశారు. వీరు పురవీధులలో సంచరిస్తూ ఉండగా కొందరు ద్వారక యువకులకు ఒక చిలిపి ఊహ తట్టింది. ఆ యువకులలో ఒకడికి స్త్రీవేషం వేసి ఆ మునుల వద్దకు తీసుకుని పోయి ఈ చిన్నదానికి ఆడబిడ్డ పుడతాడో మగబిడ్డ పుడతాడో చెప్పమన్నారు. ఆ మహర్షులు అమాయకులు కాదు కదా, దివ్య దృష్టితో మొత్తం కనుక్కుని ఆగ్రహంతో ఆడబిడ్డ కాదు మగబిడ్డ కాదు, ఒక ముసలం రోకలి పుడుతుంది పో అన్నారు. అది మీ యాదవ వంశం మొత్తాన్ని నాశనం చేస్తుందని శపించి వెనక్కి వెళ్ళిపోయారు. ఈ విషయం శ్రీకృష్ణుడికి తెలిసింది. విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు, యాదవ వంశానికి కాలం చెల్లింది అనుకున్నాడు. మహర్షుల తపశ్శక్తికి ఫలితంగా ఆ యువకుడికి ముసలం జన్మించింది. ఆ యువకులు దానిని శ్రీకృష్ణుని వద్దకు తీసుకుపోయారు. శ్రీకృష్ణునికి అది యాదవ వంశాన్ని నాశనం చేసే ఒక ఆయుధంలా కనిపించింది. దానిని పిండి చేసి సముద్రంలో కలపమని ఆ యువకులకు చెప్పాడు. వారు దానిని పిండి చేసి సముద్రంలో కలిపారు. చివరగా ఒక ముక్కను అరగదీయలేక దానిని సముద్రంలోనికి విసిరేశారు. పిండి చేసిన ముసలం మనని ఎలా నాశనం చేస్తున్నానని వెటకారంతో సంతోషంగా ఇళ్లకు పోయారు. కాని మునుల వాకు వృధా పోదు కదా. మిగిలిన ఆ రోకలి ముక్క తీరానికి కొట్టుకువచ్చి ఒకానొక చోట ఇసుకలు దిగబడింది. సముద్రంలో కలిసిన రోకల పిండి బడబాగ్ని వలె కాచుకుని ఉంది. శ్రీకృష్ణుడికి ఇవన్నీ తెలిసినా విధిరాతను తప్పించే శక్తి లేక మిన్నకుండిపోయాడు. అది మొదలు ద్వారకా నగరంలో అనేక ఉత్పాతాలు సంభవించాయి. ఎప్పుడు లేని విధంగా యాదవులు సజ్జలను బాధించడం మొదలుపెట్టారు. స్త్రీలు భ్రష్టు పట్టిపోతున్నారు. యాదవ వంశం నాశనం దగ్గరలోనే ఉందని కృష్ణునికి అర్థమయ్యింది. తాను ఎంతో ప్రేమించే ద్వారకలో యాదవుల నాశనం అవ్వడం ఇష్టం లేని శ్రీకృష్ణుడు యాదవులందరినీ కొలువుపరిచాడు. సముద్రానికి జాతర చెయ్యాలని అందరినీ బయలుదేరి రమ్మని చెప్పాడు. అందరూ కావలసిన సరంజామా అంతా తీసుకుని బయలుదేరారు. బలరాముడు అరణ్యమునకు బయలుదేరాడు. శ్రీకృష్ణుడు ఒక్కడే యాదవులతో పాటు వెళ్ళాడు. వెళ్లే ముందు తండ్రి అయిన వసుదేవునితో ఇలా అన్నాడు: తండ్రి, కొద్ది రోజులలో ద్వారకను సముద్రం ముంచెత్తుతున్నది. అర్జునుడు వస్తాడు, మిమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తాడు. అతను వేరు, నేను వేరు కాదు. అందరూ అతని ఆజ్ఞను పాటించండి. సముద్ర తీరానికి వెళ్లిన యాదవులు సుష్టిగా భోజనం చేసి కృష్ణుని ఎదుటే మద్యం తాగి ఒకరిలో ఒకరు కలహించుకోసాగారు. అన్నీ తెలిసిన కృష్ణుడు ఏమీ చెయ్యలేని వాడయ్యాడు. అంతలో ఒకడు ఆనాడు సముద్ర తీరంలో దిగబడిన రోకలి తుంగను తీసుకుని ఒకడిని మోది చంపేశాడు. అది మొదలు అందరూ ఒకరినొకరు చంపుకున్నారు. మిగిలిన దారకుడిని బొబ్బరుడిని తీసుకుని శ్రీకృష్ణుడు బలరాముడు ఉన్న చోటికి బయలుదేరాడు. అరణ్యంలో బలరాముడు ధ్యానంలో ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని ద్వారకకు తీసుకురమ్మని దారకుడిని పంపాడు. బొబ్బరుడిని ద్వారకలోని స్త్రీలను మిగిలిన వాళ్లని ప్రయాణానికి సిద్ధం చేయమని పంపాడు. కాని మార్గం మధ్యలోనే ఒక అటవీకుడు అతనిని అదే రోకలి తుంగతో సంహరించాడు. దారకుడు ఏడుస్తూ పాండవుల దగ్గరికి వెళ్ళాడు. అతనిని ఆ పరిస్థితిలో చూసి పాండవులు చలించిపోయారు. అప్పుడు దారకుడు జరిగిన విషయం చెప్పి బలరామకృష్ణుడు అరణ్యంలో ఉన్నారని, అర్జునుడిని ద్వారకకు తీసుకువెళ్లమన్నారని చెప్పాడు. అది విని పాండవులు ఆశ్చర్యపోయారు. శ్రీకృష్ణ భగవానుడు అచట ఉండగా ఇలా ఎందుకు జరిగిందా అని చాలా బాధపడ్డారు. అర్జునుడు వెంటనే ద్వారకకు పయనమయ్యాడు. అచట అరణ్యంలో బలరాముడు తన దేహమును విడిచి తన అంశ అయిన మహాసర్పరూపం ధరించి సముద్రంలో కలిసిపోయాడు. తన అన్న లేని లోకంలో ఉండటం వృధా అని తలిచి తాను చెయ్యాల్సిన పనులు కూడా ఏమీ లేవని గ్రహించి తాను శరీరం వదలడానికి ఏమి కారణం దొరుకుతుందా అని వేచి చూడసాగాడు శ్రీకృష్ణుడు. ఒకనాడు తనకి అరికాలితో మరణం సంభవిస్తుందని దూర్వాస మహాముని శాపం ఇవ్వడం గుర్తుకు వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుడు మహావృక్షం నీడన వేమును వాల్చి అక్కడకు వస్తున్న ఒక బోయవానికి తన పాదం లేడి పిల్లలాగా భ్రమింపచేశాడు. అది తెలియని బోయవాడు గురి చూసి శ్రీకృష్ణుడి పాదానికి బాణం వేశాడు. తరువాత వచ్చి చూస్తే దేవదేవుడైన వాసుదేవునికా నేను బాణం వేసింది అని రోదించడం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణుడు అతను ఓదార్చి ఇలా అన్నాడు: త్రేతాయుగాన్న వాలివైన నిన్ను చెట్టుచాటు నుండి చంపిన ఫలితం ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను.
కర్మఫలమును భగవంతుడైనా అనుభవించవలసినదే, నీవు నిమిత్తమాత్రుడు అని శ్రీకృష్ణుడు తన శరీరాన్ని త్యాజించాడు. ద్వారకను చేరుకున్న అర్జునుడు కృష్ణుడు లేని ద్వారకను చూసి ఖిన్నుడయ్యాడు. శ్రీకృష్ణుడు ప్రియసకుడైన అర్జునుడిని చూడగానే శ్రీకృష్ణుడు భార్యలు పలు విధాల రోధించారు. వసుదేవుడు శ్రీకృష్ణుడు తనకు చెప్పినదంతా అర్జునుడికి చెప్పి తన యోగనిష్టతో శరీరం వదిలాడు. వసుదేవుని మరణవార్త శ్రీకృష్ణుని చేరవేయడానికి అర్జునుడు అరణ్యానికి బయలుదేరాడు. అరణ్యంలో శ్రీకృష్ణ భగవానుని మృతదేహం చూసి కన్నీళ్ల పర్యాంతం అయ్యాడు. మృతదేహానికి చెయ్యవలసిన కార్యక్రమాలు చేసి తాను ద్వారకకు పయనమయ్యాడు. సిద్ధంగా ఉన్న వారిని తీసుకుని తన రాజ్యానికి బయలుదేరాడు. అర్జునుడు ద్వారక విడిచి మరుక్షణం అప్పటి వరకు కాచుకుని ఉన్న సముద్రం ద్వారకను ముంచెత్తింది. ఇప్పుడు సముద్రంలో బయటపడిన ద్వారక అదేనని చాలామంది విశ్వాసం.